కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు అని దావీదు తన అనుభవంలో పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 121, 1-2 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం. నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును? కొండల తట్టు నా కనులెత్తుచున్నవి. ఏ కొండ నుంచి నాకు సహాయం రాదు గాని భూమి ఆకాశం సృజించు యెహోవా ద్వారా నాకు సహాయము కలుగును అని చెప్తూ మరి మనకు కూడా ఆయన ద్వారానే సహాయము కలుగును అని చెప్తుంటున్నాడు. 124వ అధ్యాయము 6వ వచనంలో 8వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచూ ఉంటుంది. కనుక ఏ కొండ వైపు చూసినా సహాయం లేదు, కానీ భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లే మనకు సహాయము కలుగును. కాబట్టి మన సహాయం కొరకు ప్రభు వైపు చూద్దాం, ప్రభుని అడుగుదాం. తప్పక తగిన కాలమందు ఆయన సహాయం చేసే ప్రభుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా సహాయాన్ని పొందుదాం, ఆయనను మహిమపడదాం, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా పొందాం. గాడ్ బ్లెస్.